ఇదే రక్షణ దినం, మిక్కిలి అనుకూలమైన సమయం. నేడు అను దినం ఉండగానే మీ హృదయాలు ప్రభుకు ప్రతిష్ఠించాలి. చేసిన తప్పిదములు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను విడిపిస్తుంది. పశ్చాత్తమైన హృదయం ప్రభు సన్నిధిలో కన్నీళ్లు గార్చును ప్రార్థించినప్పుడు ప్రతి పాపానికి పరిష్కారము యేసు ప్రభు దగ్గర ఉంది. ఆయన రక్తము నిన్ను శుద్ధిగా చేస్తుంది. రండి అని అంటున్నాడు. రండి, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి నేను హిమము కంటే తెల్లగా చేస్తాను. కెంపు వలె ఎర్రనిగా ఉన్నా అవి గొర్రెబొచ్చు కంటే తెల్లనిగా నేను చేస్తాను. యేసు ప్రభువు లాంటి గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? నీ పాపములకు పరిష్కారం ప్రభు దగ్గర ఉన్నది. పాపము వలన వచ్చు జీతము మరణం, నరకం, శిక్ష, దేవుని ఉగ్రత. ఇవన్నీ తప్పించుకోవాలంటే మార్గం ఏది? నువ్వు యేసుక్రీస్తును అంగీకరించాలి. హృదయమందు ప్రభువును ప్రతిష్ఠించుకొని ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చినాడని, ఆయన నమ్ముట ద్వారా నీకు రక్షణ కలుగుతుందని నోటితో ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి.